ఉన్నారు. నేనైతే నీకు ఏడవకు, ఏం కాదు, ఏడవకు. ఏడవకు బాబాయ్, ఏడవకు. సరే మాట్లాడు బాబు. అందరికి నమస్తే. తీసిన సినిమా మా ఊళ్ళో జరిగింది. నేను కళ్ళ నిండా చూసిన, దగ్గరుండి చూసిన స్టోరీ ఇది. కానీ ఇన్ని రోజులు ప్రపంచానికి తెలియదు, లోకానికి తెలియదు. ఈయన కూడా ధైర్యం చేసి తీసిన సినిమా. కానీ ఇది నిజానికి 15 ఏళ్ళ సంది మా కడుపులో మసులుతుంది. కానీ నేను చెప్పేటోడు ఎవరు, పక్కింటోడు కూడా చెప్పాడు పక్కింటోడికి. కానీ ఇటువంటి బాధ ఎవ్వరికి రావద్దు, పగునికి రావద్దు, పగుని పిల్లలకు రావద్దు అని నేను కోరుకుంటాను. ఈయన 2-3 సార్లు వచ్చిండు మా ఊరికి. వచ్చి ఆ కథ గురించి అడిగిండు బాబా. అడిగితే ఎప్పుడు చెప్పలే పాపం. ఎండల మా సీన్ గాని సాహిత్యగాడు ఈయన నేను కొంచెం చెప్పిన. ఇప్పటికీ నేను ఒకటి చెప్పాలని వచ్చిన కానీ ముఖం దాచుకున్న చూడు సిగ్గు అవుతుంది. అరే లోకానికి చెప్పినవారు సాయిలు, లోకానికి చెప్పినవారు అన్న. లోకం అందరికి తెలియలేదు అసలు. ఇక్కడ ఏం మాట్లాడాలో కూడా నాకు తెలుస్తలేదు. ఇంత అన్న